2 సార్లు ప్రజలు మనకు గవర్నమెంట్ ఇచ్చారు, 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనం కూడా దానికి తగ్గ విధంగా వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేసినాం. వికారాబాద్ జిల్లా కావాలనేది మీ ప్రాంత ప్రజలకు ఇయ్యాలని కల కాదు, 4-5 దశాబ్దాల కల. ఇందిరారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము వింటున్నాం. అప్పటి నుంచి ఏది వికారాబాద్ జిల్లా కావాలి, వికారాబాద్ జిల్లా కావాలి, సిద్దిపేట జిల్లా, మంచిర్యాల జిల్లా, వికారాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అల్టిమేట్ గా వికారాబాద్ జిల్లా చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఇది మనం యాడ్ చేయాలి ప్రజలకు. వికారాబాద్ లో హైదరాబాద్ పక్కనే ఉంటది, కానీ వికారాబాద్ లో ఒక మెడికల్ కాలేజ్ లేకుండే, నర్సింగ్ కాలేజ్ లేకుండే, కానీ డిగ్రీ కాలేజ్ కూడా వస్తుందో రాదో అనుకునే పరిస్థితుల్లో ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ వికారాబాద్కి ఇచ్చింది ఎవరు? ప్రజలకు యాడ్ చేయాలి. సరే, ఇంకా కొన్ని పనులు మిగిలిపోయి ఉండే, కరెక్ట్. అక్క చెప్తుంది, నిన్నగాక మనం మేము ఢిల్లీ పోయింటిమి, అది ఆడ ఢిల్లీలో కొంతమంది మంత్రులను కలిసి మన పార్టీ తరఫున మన రాష్ట్రం కోసం 4 మంచి మాటలు చెప్పొద్దామని పోయినాం. అక్క అంటుంది, మనం ఒక్క చిన్న తప్పు చేసినామంటే అనంతగిరిని కొద్దిగా మనం గట్టిగా చేసేది ఉండే, గట్టిగా చేస్తే మా పిల్లగాళ్ళకు ఆడ మంచి ఉద్యోగాలు వస్తుండే, బాగుండే ఒక మాట అన్నది. నిజంగానే అది చేసేది ఉండే, ఏ కారణం చేతనో కొంత మిస్ అయినాం. మళ్ళా తప్పకుండా చేసుకుందాం, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు, తప్పకుండా చేసుకుందాం. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి దగ్గర 90% పూర్తయింది. కానీ వీళ్ళే, ఈ కాంగ్రెస్ వాళ్ళే కేసులేసి ఆపి 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 ఎంత చేసినా కూడా 90% పూర్తయింది. మొత్తం మధ్యలో రిజర్వాయర్లు పూర్తయినాయి, కింద పంప్ హౌస్ పూర్తయింది. కేసీఆర్ గారు పోయి ఒక పంపు కూడా నార్లాపూర్ కాడ చాలు కూడా చేసింది. కానీ మన రంగారెడ్డి దాకా ఏదైతే, వికారాబాద్ దాకా ఏదైతే నీళ్లు రావాలనో వాటికి సంబంధించి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ నీళ్లు వస్తాయి వికారాబాద్. ఇది కూడా ఖచ్చితంగా గ్రామాల్లో మనం చెప్పాలి. ఎందుకంటే